మన ఆవేదనను కూడా దేవుడు మన ఆశీర్వాదానికి వాడుకోగలడు. మన దుఃఖాన్ని కూడా దేవుడు మన ఆశీర్వాదానికి వాడుకోగలడు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు అంటాడు లేఖనాల్లో. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఏడ్చుచున్న మీరు ధన్యులు. మీరు కూడా నవ్వుకునే రోజు ఒక రోజు ఉందంటాడు ఆయన. హ్యాపీగా ఫుల్గా ఊహించం మనం. మన కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారుతాయని ఊహించమనం. మన కన్నీళ్లు ఆనంద నాట్యంగా మార్చబడతాయని. కానీ మార్చబడతాయి. ఊహించమనం. రాత్రంతా వల విసిరాం, ఒక చేప కూడా పడలేదు, ఖాళీగా ఉంది, నాతోనే ఖాళీగా ఉంది. ఊహించం. మరుసటి రోజు సమృద్ధిగా రెండంతలుగా నింపబడబోతుందని ఊహించం. సీమోను ఊహించాడా? ఆంద్రే ఊహించాడా? యేసు ఎరుగును.